ఇటీవల మా దగ్గర వచ్చిన పేషెంట్ కి సివియర్ గట్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డయేరియా, లాస్ ఆఫ్ అపెటైట్, స్కిన్ ర్యాషెస్ విపరీతంగా రావడము, తర్వాత వీక్నెస్ బాగా వస్తా ఉందని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. నాకు కొంచెం డౌట్ వచ్చి తనకి కొలోనోస్కోపీ చేయడం జరిగింది. చూడండి పైన ఉన్న వీడియోలో తనకి ఏ విధంగా ఆ పారాసైట్స్, ఇంటెస్టైనల్ పారాసైట్స్ అనేవి రింగ్ వామ్ కానీ రకరకాల టేప్ వామ్ ఇలాంటి ఎన్నో వామ్స్ మన ఇంటెస్టైన్స్ లో రెగ్యులర్ గా పుడతా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రేపు మనం తింటున్న ఫుడ్ అంతా కూడా టాక్సిక్ ఫుడ్స్ అండి. మనం తింటున్న వెజిటేబుల్స్ కానీ, మనం తింటున్న ఫ్రూట్స్ కానీ, వీటిలో ఎన్నో రకాల పారాసైట్స్ మన బాడీలో వెళ్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్ గా. వీటి వల్ల మనం తింటున్న ఆహారంలో ఉన్న వైటల్ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఇవే ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, దానివల్ల మీకు ఇంటెస్టైన్స్ లో ఇన్ఫెక్షన్స్, ఈవెన్ ఇది మెల్లిమెల్లిగా లివర్ లోకి వెళ్ళిపోయి లివర్ లో కూడా కొన్ని సంవత్సరాలు ఉండిపోయే అవకాశం కూడా ఉంది. మీ లివర్ కూడా సివియర్ ఇన్ఫెక్షన్, లివర్ కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. నా దగ్గర ఏ హెల్త్ కండిషన్ తో వచ్చా వాళ్ళకి గట్ డిటాక్సిఫికేషన్ అనేది ఒక మస్ట్ థెరపీగా మేము కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. సో క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకైతే కోలన్ ఇరిగేషన్ ట్రీట్మెంట్, అంటే మొత్తం కోలన్ మళ్ళీ క్లీన్ చేయడానికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. ఇంటి చిట్కాలు కూడా మనం ఇంట్లో పాటిస్తే ఈ ప్రాబ్లం అనేది చాలా మొక్క దశలోనే మనం ఎప్పటికప్పుడు దీన్ని తుంచేయచ్చు. గార్లిక్ క్లౌస్ ఏవైతే ఉన్నాయో మనం కొంత హనీతోని కలిపి గార్లిక్ ని తీసుకుంటే ఇవి న్యాచురల్ యాంటీబయాటిక్సే కాదండి, ఈవెన్ మనకు నక్కలకి వాటికి కూడా మనకి టాక్సిక్ కాదు, కాకపోతే వాటికి మాత్రం విపరీతంగా టాక్సిక్ గా మారి అవి మెల్లిమెల్లిగా చనిపోవడము. తర్వాత అప్పుడప్పుడు వేపాకు నమిలి తినడము, అప్పుడప్పుడు మనం అజ్వైన్ ని తినడము, లేదంటే ఇన్ఫ్యూజ్ చేసి నైట్ పెట్టేసి మార్నింగ్ వాటర్ తాగేయడం కానీ, లేకపోతే పపాయ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, పపాయ జ్యూస్ కూడా కొంతవరకు మనకి ఇంటెస్టైనల్ వామ్స్ ని ఎప్పటికప్పుడు లోపల చంపేస్తుంది అండ్ పడేస్తూ ఉంటుంది మన ఇంటెస్టైన్స్ నుంచి. ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఈవెన్ ఫెటల్ డెత్స్ కూడా అవుతాయండి. ఇవి కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోయి, వాళ్ళ గట్ పాడైపోయి, ఎందుకంటే మనకు వచ్చే 80% రోగాలు మన గట్ నుంచే డెవలప్ అవుతాయని చెప్పేస్తే అర్థం చేసుకోండి. అంటే ఎన్ని రోగాలకి ఇవి లింకప్ అయిపోయి ఉంటుంది అనే విషయాన్ని మనం సీరియస్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మనం ముందే ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ వచ్చినా సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి సంపూర్ణమైన పరిష్కారం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు, గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన ట్రీట్మెంట్ ప్రాపర్ గా తీసుకుంటే వాళ్ళు పూర్తిగా, ఈవెన్ ఆటో ఇమ్యూనిటీ, ఐబిఎస్, ఫైబ్రోమయాలజీ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రాకుండా పూర్తిగా నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఫంక్షనల్ గా క్యూర్ చేసి, రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం మీరు ఎలా తినాలి, ఎలా జీవించాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి అనేది కూడా ఒక సస్టైనబుల్ హెల్త్ అనే కాన్సెప్ట్ ని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు మళ్ళీ మా చుట్టూ కానీ ఇంకో డాక్టర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు.